థ్యాంక్ యూ మిస్టర్ దేవర్ అన్నాడు కెప్టెన్ను ఆలింగనం చేసుకుంటూ ప్రొఫెసర్ బెనర్జీ. ఈరోజు మా బృందం మొత్తాన్ని ప్రాణాలతో కాపాడావు. నీ రుణం మాటల్లో తీర్చుకోలేంది మిస్టర్ దేవర్ అన్నాడు డాక్టర్ మోహిత్ కరచాలనం చేస్తూ. సార్, నా డ్యూటీ నేను నిర్వర్తించాను అంతే. మీరు రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అంటూ కెప్టెన్ దేవర్ వెళ్లిపోయాడు. అంతా అలసటగా కళ్ళు మూసుకున్నారు. చావు తప్పి కన్నులు లొట్టబోయొచ్చిన ప్రొఫెసర్ బృందం మరుసటి రోజుకి గాని తేరుకోలేకపోయారు. మిస్టర్ బెనర్జీ, మనం తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఏమైంది మీ పరిశోధన? పలకరించాడు కెప్టెన్ దేవర్. చిన్నగా నవ్వాడు బెనర్జీ. మిస్టర్ దేవర్, ఇట్ ఈజ్ గ్రాండ్ సక్సెస్ అంటూ సంతోషంగా దంతపు పెట్టెలోని తామ్రపత్రాలను తీసి చూపించాడు బెనర్జీ. వాటిని చూసి నివ్వెరపోయాడు దేవర్. పిటి సార్, ఈ రాగిరేకుల కోసం మీరెంత రిస్క్ పడ్డారా అన్నాడు జాలిగా. చిద్విలాసంగా నవ్వాడు బెనర్జీ మళ్ళీ. ఎస్ మిస్టర్ దేవర్, శతాబ్దాల కిందటి ఈ రాగి పత్రాల్లో మహోన్నతమైన సమాచారం దాగుంది. వీటి కోసం నేను పడిన శ్రమ, తపస్సు అంతా ఇంత కాదు, తృప్తిగా మెరిసే కళ్ళతో అన్నాడు బెనర్జీ. అర్థం కానట్లు ముఖం పెట్టాడు దేవర్. ఆల్ రైట్, ఎవరి డ్యూటీ వారిది. మీ గొడవ నాకు అర్థం కాదు, నా గొడవ మీకు అర్థం కాదు. బైది బై, మనం మరో 4 రోజుల్లో తీరాన్ని చేరబోతున్నాం చెప్పాడు దేవర్. అబ్బా, వెరీ గ్లాడ్ న్యూస్ అంటూ 2 క్షణాలు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు బెనర్జీ. మిస్టర్ దేవర్, నీకొక చిన్న బహుమతిస్తే కాదనకుండా స్వీకరించగలవా ప్రశ్నించాడు. నాకెందుకు సార్, చిన్నగా గొణిగాడు దేవర్. మై పూర్ ఫ్రెండ్, మధురమైన మన ఈ స్నేహబంధానికి గుర్తుగా ఈ ఉంగరం తీసుకో ప్లీజ్. చిటికెన వేలు ఉంగరం తీసిచ్చాడు బెనర్జీ. మొహమాట పడుతూనే తీసుకున్నాడు దేవర్. మిస్టర్ బెనర్జీ, సాగర గర్భంలో లెక్కలేనని విలువైన ముత్యాల మధ్య సంచరిస్తూ కూడా మీరు ఒక్క ముత్యం కూడా ముట్టుకోలేదంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ శిక్షణ ఎంత గొప్పదో మీ బృందాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజంగా మీలాంటి వ్యక్తులు అరుదు. మీరు నాకు చిరస్మరణీయులు అన్నాడు కరస్పర్శ చేస్తూ. 4 రోజుల అనంతరం జలాంతర్గామి తీరాన్ని చేరింది. ప్రొఫెసర్ బృందమంతా ఒక చిన్న మరపడవలో ఒడ్డుకు చేరుకున్నారు. అప్పటికే 2-వే ట్రాన్స్మిటర్ ద్వారా ప్రొఫెసర్ విజయవార్తను విన్న పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గ్యాబ్రియల్ స్వాగత సత్కారాలతో ఎదురు చూస్తున్నాడు. మరపడవ దిగగానే ఎదురొచ్చిన గ్యాబ్రియల్ను గాఢాలింగనం చేసుకున్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. మిస్టర్ గ్యాబ్రియల్, మీ సహకారం జన్మలో మరువలేంది. మేము అనుకున్న కార్యం సాధించాం ఉద్విగ్న కంఠస్వరంతో చెప్పాడు బెనర్జీ. నిండుగా నవ్వాడు గ్యాబ్రియల్. మిస్టర్ బెనర్జీ, అందుకొకే ఒక మార్గం ఉంది. మీరు బృందంతో సహా ఇండియా బయలుదేరే ముందు కనీసం 3 రోజులన్నా నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు గ్యాబ్రియల్. అతని అభిమానానికి పరవశించిపోయారు ప్రొఫెసర్ బృందమంతా. ఆ, ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్ సాబ్, మీ తదుపరి కార్యక్రమం ఏమిటి? పొడుగాటి సిగారు పీలుస్తూ అడిగాడు గ్యాబ్రియల్ కుతూహలంగా. అప్పుడే భోజనాలు ముగించి అంతా తాపీగా గ్యాబ్రియల్ డ్రాయింగ్ రూమ్ లో కూర్చునున్నారు. అతి స్వల్ప పరిచయమైన ప్రొఫెసర్ బృందానికి పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్ మేనేజర్ గ్యాబ్రియల్ కు మధ్య ఎంతో సాన్నిహిత్యం సంతరించుకుంది. టీపై మీదున్న సాసర్లోంచి కొంచెం సోప్ తీసుకుని నములుతూ చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్ బెనర్జీ. మిస్టర్ గ్యాబ్రియల్, మా తదుపరి గమ్యం మినికాయ్ దీవులు. మేం ముందుగా కాలికట్ చేరుకోవాలి. మీకు తెలుసు కదా, అమిని మినికాయ్ దీవుల హెడ్ క్వార్టర్స్ కేరళలోని కాలికట్లో ఉంది. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద కొన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత వారి అనుమతితో మినికాయ్ దీవులను చేరుకోవాలి. ఇక తర్వాత మామూలే చెప్పాడు బెనర్జీ. గాబ్రియల్ ముఖంలోకి కొంచెం ఆశ్చర్యం తొంగి చూసింది. మినికాయ్ దీవులా? అందులో ఏ దీవులోకి వెళ్ళాలి? కుతూహలంగా ప్రశ్నించాడు గ్యాబ్రియల్. అది మాకు తెలియదు, అందుకే ముందు కాలికట్ ప్రయాణం. అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్తో మాట్లాడిన తర్వాతే మా ప్రయాణానికి ఒక రూపు ఏర్పడుతుంది చెప్పాడు బెనర్జీ. మిస్టర్ బెనర్జీ, మీరు అంగీకరిస్తే నేనొక మార్గం చెబుతాను అన్నాడు గ్యాబ్రియల్ కొంచెం సందేహంగా. మీరు మా శ్రేయోభిలాషులు, చెప్పండి అన్నాడు బెనర్జీ. చిన్నగా గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు గ్యాబ్రియల్. మిస్టర్ బెనర్జీ, సౌదీ అరేబియాలో ముఖ్య పట్టణమైన ఎడెన్ మీకు తెలుసు కదా. ఆ పట్టణం గొప్ప నౌకా వాణిజ్య కేంద్రం. మా షిప్పింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి పక్షం రోజులకొకసారి ఎడెన్కు ఒక నౌక వెళుతుంది. ఇక అసలు విషయం, కొలంబో నుండి ఎడెన్కు వెళ్లే దారిలోనే మినికాయ్ దీవులు తారసపడతాయి. అయితే మా నౌక మినికాయ్ దీవులను చేరకుండా పక్కగా వెళ్లిపోతుంది. కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా నౌకలో ప్రయాణం కొనసాగించొచ్చు.
నౌక మినికాయ్ దీవుల సమీపానికి చేరగానే మా బృందం సమకూర్చిన ఓ మిషన్ బోట్లో మీరు మినికాయ్ దీవులు చేరుకోవచ్చు. మీ పని పూర్తయిన వెంటనే తిరుగు ప్రయాణంలో వస్తున్న మా మరో నౌకలో మీరు కొలంబో చేరొచ్చు, చెప్పాడు గ్యాబ్రియల్. గ్యాబ్రియల్ చెప్పింది వినగానే ప్రొఫెసర్ బృందం ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. థ్యాంక్ యూ మిస్టర్ గ్యాబ్రియల్. మీ సహకారానికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. మీరు మాకింతటి సౌకర్యం కల్పిస్తుంటే మీ మాటను కాదని మేము ముందుకు ఎలా వెళ్ళగలం అన్నాడు బెనర్జీ. గ్యాబ్రియల్ సాబ్, అయితే మేము కాలికట్ట వెళ్ళనవసరం లేదా? భారత ప్రభుత్వం అనుమతి లేకుండా మినికాయ్ దీవుల గురించి కొంత సమాచారం కూడా కావాలి కదా, నిరాశగా అన్నాడు బెనర్జీ. చిన్నగా నవ్వాడు గ్యాబ్రియల్. ఆ విషయంలో మీరు నిరాశ చెందనవసరం లేదు మిస్టర్ బెనర్జీ. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు అన్ని దీవుల గురించి విపులంగా తెలుసు. అతను మీకు కావలసిన సమాచారం అందించగలడు. ఇకపోతే మరో ముఖ్య విషయం, కోర్స్ మీకు తెలుసుననుకుంటాను. మీకు ప్రభుత్వం ద్వారా పని జరగాలంటే చాలా ఆలస్యం కావచ్చు. ముందు పర్మిషన్ లభించాలి. ఆ తర్వాత నౌకాయానానికి అయ్యే ఖర్చులు కూడా మీరే భరించాల్సి ఉంటుంది. అవన్నీ మీరు ఆలోచించుకుని మీ నిర్ణయం తెలియబరిస్తే మీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను, చెప్పాడు గ్యాబ్రియల్. 2 క్షణాల సేపు కళ్లతోనే సంభాషించుకున్నారు బెనర్జీ, రంజితులు. ఆ తర్వాత ఏదో నిర్ణయం తీసుకున్నట్లుగా చిన్నగా తల పంకించి, మిస్టర్ గ్యాబ్రియల్, మేము మీ సహకారంతో ఈ ప్రయాణం కొనసాగిద్దామని నిర్ణయించుకున్నాం. మీ ఏర్పాట్లు విపులంగా చెబితే మా ప్రయత్నాలు చేసుకుంటాం, అన్నాడు బెనర్జీ. సంతోషంతో గ్యాబ్రియల్ ముఖం వికసించింది. వెల్, ఏర్పాట్లు చేసే ముందు మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను కలుసుకోవడం మంచిదేమో అంటూ పక్కనే ఉన్న ఫోన్ను దగ్గరకు లాక్కుని ఎవరికో డైల్ చేశాడు. హలో, మీనన్ స్పీకింగ్ అంటూ అవతల నుండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీనన్ పలికాడు. మిస్టర్ మీనన్, మీరు వెంటనే ఇక్కడకు రాగలరా అడిగాడు గ్యాబ్రియల్. ఎస్ సార్, మరో 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అంటూ డిస్కనెక్ట్ చేశాడు మీనన్. మిస్టర్ బెనర్జీ, మరో 10 నిమిషాల్లో మీనన్ ఇక్కడ ఉంటాడు. అతను వచ్చిన తర్వాత మనం అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు, అన్నాడు గ్యాబ్రియల్ ప్రొఫెసర్తో. థ్యాంక్ యూ మిస్టర్ గ్యాబ్రియల్, అన్నాడు బెనర్జీ మెరుస్తున్న కళ్ళతో. సరిగ్గా 10 నిమిషాలయ్యేటప్పటికీ బయట టాక్సీ ఆగిన శబ్దం అయింది. వెంటనే సన్నగా పీలగా ఉన్న ఓ వ్యక్తి లోపలకు ప్రవేశించాడు. కమాన్ మిస్టర్ మీనన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్, ఆహ్వానిస్తూ సోఫా చూపించాడు గ్యాబ్రియల్. థ్యాంక్ యూ సార్ అంటూ కూర్చున్నాడు మీనన్. పరస్పర పరిచయాలు పూర్తయ్యాక ఇప్పుడు చెప్పండి సార్, అంత అత్యవసరంగా ఫోన్ చేశారు, కారణమేమిటి? కుతూహలంగా ప్రశ్నించాడు మీనన్. మిస్టర్ మీనన్, మన ప్రొఫెసర్ బృందం ఒక మహత్తర కార్యసాధనకై శ్రమిస్తున్నారు అంటూ ప్రొఫెసర్ బృందం కార్యక్రమమంతా వివరించి, సో మీరు మినికాయ్ దీవుల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరని పిలిపించాను, అన్నాడు గ్యాబ్రియల్. ఒక్క క్షణం బురుకుటి ముడిచి దీర్ఘంగా ఆలోచించాడు మీనన్. అంతా కుతూహలంగా మీనన్ వైపు చూస్తున్నారు. సార్, మినికాయ్ దీవులు చాలా చిన్న దీవులు. ప్రపంచంలో అతి తక్కువ వైశాల్యం కలిగిన దీవులవే. 1 కిలోమీటర్ వైశాల్యమే గల దీవులు కూడా ఉన్నాయి. ఇకపోతే అక్కడ దీవులలో మాతృస్వామ్యక ప్రజాస్వామ్యం ఎక్కువ. కొబ్బరి, ఖర్జూరం ముఖ్య ఉత్పత్తులు. ఆధునికులంటే భయం అధికం. ఆ మనస్తత్వమే ఆధునిక ప్రపంచానికి వారిని దూరం చేస్తోంది. భారత ప్రభుత్వం వారి అభివృద్ధికి ఎన్ని పథకాలు వేస్తున్నా వారి నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు ఆ పథకాలను నిర్వీర్యం చేస్తున్నాయి. ఆధునిక జీవనానికి దూరంగా ఉండడం వలన అంతుపట్టని రోగాలు వారి జాతుల్ని అంతరింపజేయడానికి సహకరిస్తున్నాయి, చెప్పాడు మీనన్. థ్యాంక్స్ మిస్టర్ మీనన్. పోతే మీరు మరో విషయం చెప్పాలి. బాగా ఆలోచించుకోండి. ఆ దీవులలో ఎక్కడైనా చాతుర్లింగాలయం ఉందా? ఆ ఆలయం ఉన్న దీవేదో తెలిస్తే మా ప్రయాణం సుగమం అవుతుంది, అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ. చాతుర్లింగాలయమా అంటూ 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు మీనన్. అతని స్మృతి పదంలో మినికాయ్ దీవులు వరుసగా ప్రత్యక్షం కాసాగాయి. మీనన్ యుఎస్ఓ ఫెలోషిప్పుపై ప్రపంచంలో దాదాపు అన్ని దీవుల్ని ప్రత్యక్షంగా అధ్యయనం చేశాడు. అతని మస్తిష్కంలో ప్రతి దీవి ఛాయాచిత్రంలో భద్రపరచబడి ఉంటుంది. చికాగోలో అత్యంత వేతనమిస్తానన్నా ఉండక మాతృభూమి మీద అభిమానంతో సింహళంలోనే ఉండడానికి నిశ్చయించుకున్నాడు. అయితే ప్రభుత్వం నుండి అతనికి ఆశించిన ప్రోత్సాహం లభించకపోవడంతో పేట్రియట్ షిప్పింగ్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేరాడు. మెల్లగా కళ్ళు తెరిచాడు మీనన్. మిస్టర్ బెనర్జీ, నాకు తెలిసినంతవరకు మినికాయ్ దీవుల్లో మీరు చెప్పినట్టు చాతుర్లింగాలయం ఎక్కడా లేదు. ప్రతి అంగుళం జ్ఞప్తికి తెచ్చుకున్నాను, కానీ ఎక్కడా ఆ ఆలయం ఉన్నట్లుగా గుర్తుకు రావడం లేదు. ఆ దీవులలో అసలు విగ్రహారాధనే లేదు. ఆకారం లేని గాలి, నీరు వారి ప్రత్యక్ష దైవాలు, చెప్పాడు మీనన్.
ఆ మాట వినగానే ప్రొఫెసర్ వదనం చిన్నబోయింది. నో మిస్టర్ మీనన్, ఇంతవరకు నా అంచనాలు తారుమారు కాలేదు. మీరింత ప్రగాఢంగా చెబుతుంటే లోపం ఎక్కడుందో నాకు అర్థం కావడం లేదు. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు బెనర్జీ. హఠాత్తుగా మీనన్ మెదడులో మెరుపు మెరిసింది. మిస్టర్ బెనర్జీ, మీరంటుంటే నాకు ఓ చిన్న అనుమానం వేస్తోంది. నేను మినికాయ దీవుల్లో అన్ని దీవులు చూశాను, కానీ ఓ 2 దీవులకు మాత్రం వెళ్ళలేకపోయాను. కారణం, అక్కడ దీవుల్లోకి ఇంకా ఆధునిక మానవులకు ప్రవేశం కలగకపోవడమే. ఆధునిక మానవులు ఏమాత్రం ఆ దీవుల్లో ప్రవేశించాలని చూసినా అక్కడి జాతి ప్రజలు తీవ్రమైన నిరసన ప్రకటిస్తున్నారు. రక్తపాతానికి సహితం సిద్ధపడుతున్నారు. సాయుధంగా కాక సామాజికంగానే అక్కడ మార్పును తీసుకురావాలని ప్రభుత్వ ఉద్దేశం, చెప్పాడు మీనన్. మీనన్ చెప్పిన మాటలు అమృతపు తునకల్లా అనిపించాయి ప్రొఫెసర్కు. థ్యాంక్ యూ మిస్టర్ మీనన్. అయితే తప్పకుండా ఆ 2 దీవులలో చాతుర్లింగాలయం ఉండుంటుంది అంటూ గ్యాబ్రియల్ వైపు తిరిగి, మిస్టర్ గ్యాబ్రియల్, దయచేసి మీ నౌకలో ప్రయాణం చేయడానికి మాకు కూడా ఏర్పాట్లు చేయండి అన్నాడు బెనర్జీ. అతని గొంతులో ఆతృత, ఉద్వేగం కనిపించాయి. మీనన్ ప్రొఫెసర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. మిస్టర్ బెనర్జీ, మీరు అసలు విషయం మరిచిపోతున్నారు. ఇంతవరకు ఆ దీవుల్లోకి నాగరిక మానవుడు ప్రవేశించలేదు. మీరు కోరి మృత్యు గహర్వంలోకి అడుగు పెడతారా అన్నాడు. చిన్నగా నవ్వాడు ప్రొఫెసర్. మిస్టర్ మీనన్, మా ప్రయాణం ప్రమాదాలతోనే ప్రారంభమైంది. మృత్యువును జయించిన వ్యక్తుల్ని కనుగొనడంలో మాకు మృత్యువు ఎదురైనా పర్వాలేదు. మా బృందంలో ఆకలు తీరిన రంజిత్, నవీన్లుండగా మాకు ఎలాంటి ప్రమాదం రాదు దృఢంగా అన్నాడు ప్రొఫెసర్. ఓకే సార్, నేను చెప్పవలసింది చెప్పాను. ఇక మీ ఇష్టం, బాస్ ఇష్టం అన్నాడు మీనన్. అంతా గ్యాబ్రియల్ వైపు తిరిగారు. ఓకే మిస్టర్ బెనర్జీ, మీనన్ చెప్పిందంతా విన్నారు కదా. ప్రాణాలకు తెగించి మీరా దీవుల్లో ప్రవేశించవలసి ఉంటుంది. మీరందుకు సిద్ధపడితే సహకరించడానికి నాకేమీ అభ్యంతరం ఉండదు అన్నాడు గ్యాబ్రియల్. థ్యాంక్ యూ మిస్టర్ గ్యాబ్రియల్ అన్నాడు తృప్తిగా బెనర్జీ. అప్పటి వరకు ఏదో ఆలోచిస్తున్న రంజిత్ మధ్యలో జోక్యం చేసుకుంటూ, మిస్టర్ మీనన్, మీరు ఇంతవరకు ఆ దీవులను చూడలేదు కదా, ఇప్పుడు మాతో రాకూడదా అడిగాడు. ఊహించని ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు మీనన్. అతనిలో అణగారి ఉన్న ఉత్సాహం పెళ్ళుబుకొచ్చింది. నేను మీతో రావడమా అనుమానంగా అడిగాడు. ఎస్ మిస్టర్ మీనన్, మీకు వేరే అభ్యంతరం లేకపోతే మాతో ప్రయాణం చేయొచ్చు. మనం సర్వసన్నద్ధులంగానే వెళదాం. విధి మనకి ఏమాత్రం ప్రతికూలించేటట్లున్నా వెంటనే తిరుగుముఖం పడదాం అన్నాడు రంజిత్. వెల్ మిస్టర్ రంజిత్, మీ ఉత్సాహం చూస్తుంటే నాకు తెలియని ఉత్సాహం వస్తోంది. బాస్ అనుమతిస్తే మీతో ప్రయాణించడం నాకెంతో సంతోషం కలిగించే విషయంగా భావిస్తాను అన్నాడు గ్యాబ్రియల్ వైపు ఓరగా చూస్తూ మీనన్. అంతా కలిసి నా మీద నెట్టేస్తున్నారు సుమా, ఈ విషయంలో కాదని నేనెలా అంటాను గలగలా నవ్వేశాడు గ్యాబ్రియల్. అందరి నవ్వులతో ఆ గదిలో సంతోష తరంగాలు నాట్యమాడాయి. పేట్రియాట్ షిప్పింగ్ కార్పొరేషన్కు చెందిన విక్టరీ నౌక కొన్ని యంత్ర పరికరాలు, ఆహార ధాన్యాలతో ఈడెన్ బయలుదేరింది. అదే నౌకలో ప్రొఫెసర్ బెనర్జీ, నవీన్, డాక్టర్ మోహిత్, లాల్, రంజిత్లతో పాటు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీనన్ కూడా ప్రయాణిస్తున్నాడు. వారం రోజుల పాటు నౌక ప్రయాణం సజావుగానే సాగింది. 9వ రోజున ఆకాశం నిండా దట్టంగా మేఘాలు కమ్ముకునొచ్చాయి. గాలి విపరీతమైన వేగంతో వీయసాగింది. అది తుఫాను వాతావరణమని గమనించాడు మీనన్. హెడ్ క్వార్టర్స్ ను కాంటాక్ట్ అవ్వమని కెప్టెన్ను ఆదేశించాడు. మరుక్షణం కెప్టెన్ వైర్లెస్ రూంలోకి పరుగు తీశాడు. 10 నిమిషాల సేపు కష్టపడితేనే గాని 2 వేవ్ ట్రాన్సిస్టర్ మీద హెడ్ క్వార్టర్స్ తో కాంటాక్ట్ కుదరలేదు. హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన వార్త వినగానే అంతా నిశ్చేష్టులైపోయారు. 5 రోజుల పాటు భారీ తుఫాను హెచ్చరిక, ప్రచండ వేగంతో గాలులు వీస్తాయని సూచన, వెంటనే నౌకను ఆపు చేయమని ఆర్డర్లు. హెచ్చరికలు అందుకోగానే వెంటనే నౌకను ఆఫ్ చేసేశారు. ఇంకో 2 రోజులు ప్రయాణం సాగుంటే మనం గమ్యాన్ని చేరుకోగలిగుండేవాళ్లం చిన్నగా నిట్టూరుస్తూ అన్నాడు మీనన్. ప్రొఫెసర్ ఏమీ మాట్లాడలేదు. అతని ఆలోచనలన్నీ ఆ దీవుల మీదే ఉన్నాయి. ఆ దీవులలో ప్రవేశించడం ఎలా, అక్కడ ప్రతిఘటన ఏ రూపంలో ఎదురవుతుంది, ఇవే వేధిస్తున్న ప్రశ్నలు. వర్షం ప్రారంభమైంది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. ఆకాశానికి గండి పడినట్లుగా వర్షం పెద్ద పెద్ద ధారలుగా పడుతోంది. గాలి చండ ప్రచండంగా వీస్తోంది. కనుచూపు మేరలో అంతా గాఢాంధకారం. మెరుపుల వెలుగులు కళ్లను జిగేలుమనిపిస్తున్నాయి. అలలు తాటి ప్రమాణాన లేచి పడుతున్నాయి. అంత పెద్ద నౌక చిగురాకులా అలల్లాడిపోతుంది నీటి మీద. ప్రొఫెసర్ బృందం కాక నౌకలో సిబ్బంది కెప్టెన్తో సహా 10 మంది ఉన్నారు. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కామన్ హాల్లో కూర్చునున్నారు.
ఇంతటి పెను తుఫానును ఇంతవరకు నేను చూడలేదు అన్నాడు గుండెలపై చేతులు ఆనించుకుని కెప్టెన్ భకియా. భకియాకు 54 సంవత్సరాలు. 30 సంవత్సరాలు బట్టి అతను సీ సర్వీసులో ఉన్నవాడే. వర్షం ప్రళయకాల రుద్రుని వలె విజృంభిస్తోందే గాని తగ్గుముఖం పట్టడం లేదు. ఉండుండి సముద్రంలో చలనం అధికం అవుతోంది. ఏదో అనుమానం వచ్చిన మీనన్ కెప్టెన్ భకియాను పిలిచి కంగారుగా వైర్లెస్ రూంలోకి పరిగెత్తాడు. ఎంత ప్రయత్నించినప్పటికీ ట్రాన్సిస్టర్లో హెడ్ క్వార్టర్స్ టచ్ కావడం లేదు. నౌక ఊగడం ఎక్కువవుతుంది. అనుభవజ్ఞుడైన కెప్టెన్కు మీనన్కు పరిస్థితి అర్థమవుతోంది. కానీ నిర్ధారణ చేసుకోవాలి కదా. అరగంట విశ్వ ప్రయత్నం అనంతరం ట్రాన్సిస్టర్లోకి సిగ్నల్స్ వచ్చాయి. అయితే అవి హెడ్ క్వార్టర్స్ అవి కావు. సమీపంలో ఉన్న ఓ భారతీయ నౌక తాలూకా రేడియోవి. హల్లో హల్లో, పిఎస్పి విక్టరీ కాలింగ్ కాలింగ్, గొంతు చించుకుపోయేలా అరుస్తున్నాడు భకియా. ఎస్, వైజయంత్ రిసీవింగ్ రిసీవింగ్, మాటలు వినిపించాయి. భకియాకి ప్రాణం లేచొచ్చినట్లయింది. వాతావరణ పరిస్థితి ఏమిటి? వాయుగుండం ఎక్కడుంది? గట్టిగా అరిచాడు భకియా. భారీ వర్షం, పెనుగాలులు తగ్గే సూచనలు లేవు. వాయుగుండం ఈశాన్యంగా 60 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఎంకే ఐలాండ్స్ కు 50 నాట్స్ దూరంలో కేంద్రీకృతమైనట్లు వార్త. మీరు ఎక్కడున్నారు? మీకు కావలసిన హెల్ప్ ఏంటి? త్వరగా అంటుండగానే కట్ అయిపోయింది వేవ్. హలో హలో, గొంతు చించుకుంటూ అరిచాడు భకియా. అయినా ప్రయోజనం లేకపోయింది. నౌక చలనం అధికమైంది. వేగంగా అటు ఇటు కదులుతోంది. ఏ క్షణంలోనైనా నీటిలో మునిగిపోయేటట్లుగా ఉంది. ఆ పరిస్థితికి కారణమేమిటో, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసు మీనన్కు. గబగబా భకియాతో సహా కామన్ హాల్లోకొచ్చాడు. అంతా మీనన్ వైపు కంగారుగా చూశారు. ఫ్రెండ్స్, ఈసారి దురదృష్టం మనల్ని వెన్నంటొచ్చింది. ప్రచండ వేగంతో వాయుగుండం మన నౌక దిశగానే వస్తోంది. ఏ అద్భుత శక్తో అడ్డుపడితే తప్ప మన నౌక వాయుగుండానికి బలవక తప్పదు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళుండండి, హెచ్చరించాడు మీనన్. ఆ మాట వినగానే అంతా గడగడలాడిపోయారు. ఎవరికి వారే తమ ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. ఆ నౌకలో రెండు బోట్లున్నాయి. ఒక బోటు ప్రొఫెసర్ బృందం, మరో బోటు ఓడ సిబ్బంది తీసుకున్నారు. మిస్టర్ మీనన్, అదృష్ట దురదృష్టాలలో ఏ తీరాన్ని చేరినా ఉమ్మడిగా చేరాలన్నదే మా ఆశయం. కాబట్టి మనమందరం ఒక తాడుతో అనుసంధింపబడి ఉండడం మంచిదని నా అభిప్రాయం అన్నాడు రంజిత్. అలాగే అన్నట్లుగా తల ఊపాడు మీనన్. బృందంలో ఎవరూ చీలిపోకుండా ఉండడం కోసం ఒక తాడుతో అందరి నడుములు బిగించాడు రంజిత్. అవసరమైన ఆయుధాలు, ఆహార పదార్థాలు బోట్లోకి చేరవేశాడు. వర్షం ఉధృతం ఏమీ తగ్గలేదు. దాదాపు 20 గంటల పోరాటం అనంతరం నౌక వాయుగుండం విజృంభణకు తట్టుకోలేక తలకిందులైపోయింది. ఆ నీటి వేగానికి 2 బోట్లు వేగంగా విసిరివేయబడ్డాయి. ప్రొఫెసర్ బృందం బోటుతో వేగంగా వెళ్లి నీళ్ల మీద పడ్డారు. ముందుగా తాడుతో కట్టుకుని ఉండకపోతే ఆ వేగానికి తలో దిక్కుగా నీట పడిపోయేవారు. ఆ నీటి వేగానికి గాలిలో ఎండుటాకుల్లా ఎగిరెగిరి పడుతోంది బోటు. ఎవరికీ ప్రాణాల మీద ఆశ లేదు. ఎటు చూసినా జలార్ణవం, పైన కొండపోతగా వర్షం, 150 కిలోమీటర్ల వేగంతో గాలి. గాలికి బోటు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లిపోతోంది. ఆ భయానక వాతావరణంలో క్రమేపీ అందరికీ మెల్లగా స్పృహ తప్పనారంభించింది.